హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నేను నెల్లూరులో ఉన్నానని తెలుసు కదా మీ అందరికీ. అయితే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. నేను వెళ్తున్నట్టు నా ఫ్రెండ్కి కూడా తెలియదు, అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు అమ్మాయికి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు. సో సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను. తెలియదు అక్కడి నుంచి రియాక్షన్స్ ఎలా వస్తాయో ఏమో. అసలు ఆ అమ్మాయి ఈరోజు ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదు అనమాట. నా అదృష్టం బాగుంటే ఉంటుంది, లేదు నా దురదృష్టం అనేది నెత్తి మీద తాండవిస్తుంది అంటే అమ్మాయి ఇంట్లో ఉండకుండా ఉంటుంది. ఐ హోప్ అమ్మాయి ఇంట్లో ఉంటుందనే అనుకుందాము. అండ్ ఇక్కడ చూడండి, ఇది నెల్లూరులో స్టోనస్పేట అండి. ఈ ఏరియాలోనే నేను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివాను అనమాట. 5 సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ ఇక్కడే జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నాకు బోల్డ్ అన్ని మెమరీస్ని ఇచ్చింది ఈ కాలేజ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు వెళ్తున్నాను కదా, మా ఫ్రెండ్ ఆ అమ్మాయి కూడా ఇంటర్లో పరిచయం అయింది. ఇంటర్ క్లాస్మేట్ అనమాట. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు, డిగ్రీ నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మీదట కూడా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి మా కాలేజ్ వస్తుంది, చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ మై కాలేజ్ అనమాట. ఆ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది కదా దానిపైన అన్నమాట. అండ్ ఇప్పుడు లేదు, మేము ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే దాన్ని అక్కడి నుంచి రీప్లేస్ చేశారనమాట, వేరే దగ్గర పెట్టారు. అయితే నేను ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకొక ఫ్రెండ్ ఇంటికి. అంటే ముగ్గురం కలవబోతున్నాం ఇప్పుడు. యాక్చువల్గా మేము 6 మంది అనమాట. డిగ్రీలో మేము 6 మెంబర్స్ ఉన్నాం అనమాట ఫ్రెండ్స్. మేము పెద్ద కాలేజ్కి పిల్లర్స్ లాగా ఫీల్ అయిపోయే వాళ్ళం అనమాట. అయితే పిచ్చగా ఎంజాయ్ చేసేసాము. అయితే అనూష వాళ్ళ, అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చూడండి అమ్మాయి రియాక్షన్ ఎలా ఉందో. బాబా వైషు వైషు పో, మనతో ఖర్చు మేము వెళ్ళిపోతున్నాం. పో, మేము వెళ్ళిపోతున్నాంలే. పో, వెళ్ళిపోతున్నాం మేము. బాయ్. వైషు, మీ అమ్మ మమ్మల్ని ఇంటికి పిలవలేదు బో పెట్టడానికి, అందుకే మేము వచ్చాం. నీ డ్రెస్ బాగాలేదమ్మా వైషు పాప. వైషు పెద్ద మంచి పెళ్లి చేసుకుంటారు తేవాలంటే అరటిపళ్ళు. ఇన్నిసార్లు వచ్చాం కదా, ఒక్క పండు కూడా తీసుకు. చూసారు కదా, ఆ పెళ్ళి అయితే మా రాకతో షేక్ అయిపోయింది అనమాట. పొమ్మంటే బాగోదు కదా అని చెప్పేసి లోపలికి అయితే పిలిచిందనమాట. అయితే మేము ముగ్గురం కాసేపు అలా కబుర్లు చెప్పుకొని కూర్చొని అలా అలా మాట్లాడుకొని తర్వాత మాల్కి అయితే, ఎంజీబీ మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మాల్లో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మెయిన్గా పిల్లల కోసమే అనమాట మేము వెళ్ళింది మాల్కి. సిడ్డిగాడు అయితే అడుగుతూ ఉన్నాడు, గేమ్ జోన్కి తీసుకెళ్ళు అని చెప్పేసి. సో ఎలాగో మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఈ వైషు పాపని అలాగే నా ఫ్రెండ్ని కూడా తీసుకొని వెళ్ళాము. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? ఇలా పెట్టు. అది వైష్ణవ్ అన్నకు ముద్దు పెట్టు. కాపాడండి నన్ను. పెట్టించుకో వైషు. వైషు వైషు దో అన్నకు ముద్దు పెట్టు. అన్నకు అమ్మ పడవ పెట్టు. అమ్మ పడవ ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది, ఈవినింగ్ 6:30. సో ఇప్పుడు బయలుదేరామన్నమాట మేము ఎంజీబీ మాల్కి. తెలీదు మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతామో. ఎర్లీగానే రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ కోసమే వెళ్తున్నాము. బట్ ఇప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట వెళ్ళడానికి. సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారనమాట ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఎస్పెషల్లీ పాప అయితే, వైషు పాప అయితే ఏం అల్లరి చేస్తుందో, చిచ్చర పిడుగు అసలు మాలంతా ఒక రౌండ్ వేసేస్తుంది అనమాట. తెలిసి తెలియని వాళ్ళతో మాట్లాడేస్తుంది, ఏమేమో అడుగుతుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అటు పరిగిస్తుంది, ఇటు పరిగిస్తుంది. ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడమే అసలు మాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ సిడ్డిగాడు అయితే వాడికి నచ్చితే వెళ్ళి కూర్చుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తున్నాడు. కోర్స్ మేము గమనిస్తున్నాం అనుకోండి, బట్ తనైతే కొంచెం డీసెంట్గా కామ్గా ఉన్నాడు. బట్ పాప అయితే, వైషు పాప అయితే, మా ఫ్రెండ్ కూతురు బబ్బబ్బబ్బా ఏమి అల్లరి చేస్తుంది అసలు. నిజంగానే చిచ్చర పిడుగు అన్నమాట. ఎలాగైనా ఆడపిల్లలు కొంచెం హుషారు ఉంటారు కదా మగపిల్లలతో పోలిస్తే. అండ్ ఎంజీబీ మాల్ అయితే క్రేజీ ఉంది. అండ్ డెకరేషన్ అయితే క్రిస్మస్ థీమ్ నిజంగానే అద్దిరిపోయింది అనమాట. ఆ విధంగా డెకరేట్ చేశారు. ప్రతి ఫెస్టివల్కి ఇక్కడికి మనం దేనికోసం వచ్చినా రాకపోయినా డెకరేషన్ కోసం వస్తే చాలన్నమాట, మనకి కన్నులు విందైపోతుంది. అంత స్పెషల్గా ఉంటుంది ఇక్కడ డెకరేషన్. ఇక్కడ చూడండి, వీడియో తీస్తున్నానని సిడ్డిగాడేమో హాయ్ చెప్తున్నాడు, నేను ఫోటో తీస్తున్నానని వైషు పాప చూడండి ఎలా ఎంత క్యూట్గా నించునిందో. కదా పట్టుకోండి పట్టుకోండి. ఇందాక పట్టుకోమంటే ఓనీలు పట్టుకుంటా. కొంచెం ఉంచు, తీయకూడదు, స్టైల్ అది, ఉంచు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, మేము ముగ్గురము. అండ్ చాలా రోజుల తర్వాత కలిసాము కదా, సో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.